Subscribe now and press the bell icon. Never miss an update. వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను కొంచెం హార్వెస్టింగ్ ఏంటంటే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేద్దామని వచ్చాను. ఈ మొక్కలు ఈ ఎండకే మేము సరిగా చేయకపోతేనండి ఇలాగా వడిలిపోతూ ఉంటాయి. కానీ ఈ మొక్క ఏంటంటే ఆకు కలర్గా వస్తుంది, పింక్ కలర్లో వస్తుంది అనమాట. ఫ్లవర్ ఏమి ఉండదు, ఈ ఆకు ఇలా సిగిరేసి ఫ్లవర్ లాగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా, ఇలాగ బూజులాగా ఉంటాయి. తెలుగు పేరు బంక ఇలా పట్టింది అనుకోండి తీసేసుకోవాలి వెంటనే. ప్రతి దానికి పట్టేస్తుంది. ఇది చూసారా, మొన్నేమో కొన్ని మొక్కలకి తీసాం కింద, ఇంకా అతను మళ్ళీ రాలేదు. అన్నీ ఒకసారి అవ్వట్లేదండి. ఎప్పటికప్పుడే నేను క్లీన్ చేయించేసుకోవాలి వచ్చినప్పుడల్లా అనుకుంటాను. ఈలోగా మేము ఏం చేస్తున్నామంటే ఇలాంటి మొక్కలు క్లీన్ చేసుకుని, బొబ్బాస్ మొక్క అండి ఇది, ఇల్లు కూడా మంచిగా లిక్విడ్ అది వేసేసుకుంటే పూత వచ్చింది కదా, ఆ పూత నిలబడుతుంది. ఈ సాయంకాలం ఎండ ఉన్నా కానీ సాయంకాలం వచ్చాను కొంచెం హార్వెస్ట్ తీసుకుందామని. దీనికి ఈ కలుపు మొక్కలు తీస్తున్నాను. ఓకేనండి, ఇది మీరు కూడా చక్కగా పెంచుకోండి. ఇది పసుపు అండి, పసుపు వచ్చేసింది, కింద ఉంది పసుపు, అది దీనిలో ఉంటుంది అనమాట. కింద దాంట్లో ఒకసారి పసుపు తీసాను నిన్న, దీంట్లో ఉంటుంది, తీస్తే వస్తుంది. అయిపోయింది పసుపు తీయాలి. ఇది ఇందులో పసుపు వచ్చింది కదా, అది తీసేసుకుంటే ఇప్పుడు మళ్ళీ దీనికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తీస్తున్నాను. మొత్తం అంతా తీయాలంటే కొంచెం కష్టమే ఇది. ప్రతి చెట్టు కూడా వారం నెల గుల చేసుకుని మనం లిక్విడ్ వేసుకుంటేనండి చాలా మనకి ఉపయోగాలు ఉన్నాయి. కాయలు ముగ్గిపోతున్నాయి. ఇట్లా కట్ చేసాకండి ఇలాగ మట్టిలో కొంతసేపు పెట్టేయాలి. ఆ పాలు వస్తూ ఉంటాయి కదా, అలా పెట్టేసుకుంటే చాలా పెద్ద పెద్ద కాయలు. పూత కూడా ఎక్కువగా పోతే చెట్టు నిండాను ఆ పూత అంతా రాలిపోయింది. ఎక్కువ ఉంచాను అనుకోండి పెట్టులు తినేస్తుంది. చాలా కాయలు పెట్టులు తింటాయి, వస్తాయి. చెట్ల నిండా ఉన్నప్పుడు తప్పకుండా కాయలు అయ్యి తిన్నాకే మనం. ఇప్పటికప్పుడే అలాగే చూసారా, బలం లేక దీనికి ఎలా అంటే ఎండిపోయి రాలిపోతుంది అన్నమాట. ఇంత సైజ్ అయ్యాక రాలిపోతుంది, చిన్న సైజ్ అయ్యాక రాలిపోతుంది. వీటిని మనం కాపాడుకోవాలి. లోపలికి ఇంకా రెడీ అవ్వాలి. పైకంతా ఉన్నాయండి. అయితే ఆ కొమ్మ అలాగే వెళ్ళిపోయింది. ఆ కొమ్మలు ఉన్నాయి, ఈ తర్వాత వచ్చాను. కొన్ని రాలిపోయినాయి మళ్ళీ. ఇగోండి ఇలా తీసేసుకుని
పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం కొన్న కాయలు అనుకోండి, అసలు అది గమ్ములాగా అంటుకుంటుంది. ఎంత ముగ్గినైనా సరే చప్పగానే ఉంటాయి. ఇదైతే మనకి ఇంకా మరి కాయతోటే వస్తుంది అనుకోండి, స్వీట్ అంత మధురంగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. దీని కండ బాగా ఉంటుందండి. చూసారా ఈ చెట్లు ఇలాగా. ఇంకా ఉన్నాయి చిన్న సైజు, తర్వాత వచ్చినది. ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే అండి, ఇది గ్రేప్స్ పూత వేస్తుంది. ఇప్పుడు పాత ఆకంతా రాలిపోయి కొత్తగా చిగురు వచ్చింది. ఆ చిగురు తర్వాత పూత వస్తుంది. ఇప్పుడు ఎన్ని నిలబడతాయో చూడాలి. చూసిన తర్వాత ఇగో ఇలా రండి, చూడండి. ఇది మిరియాలండి, మిరియాల ఆకు. ఇది చెట్టు, మిరియాల చెట్టు ఇది. ఎందుకంటే ఇది పాకుతుంది, భలే కాస్తుంది కాయలు. దీన్ని చక్కగా పెంచుకోవాలి. చేస్తాను. ఇవన్నీ ఇది మిరియాలండి. అక్కడ పెట్టాను యాలక్కాయలు. ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఆకుకూర అండి. ఆకుకూర మొన్న తీసి తోటకూర తీసాను, పరగంటకు కోస్తున్నాను. ఇప్పటికప్పుడే మనం ప్రతిరోజు పప్పు వండుకుంటాం కాబట్టి వేసుకోవచ్చండి. చాలా మంచిది, కళ్ళకు మంచిది, ఆరోగ్యానికి మంచిది. పనగంటాకు ఎవరైనా సరే వదిలిపెట్టకండి. దీనిలో ఉన్న సారాంశం తెలిసిన వాళ్ళు చక్కగా తీసుకుంటారు, పెంచుకుంటారు. ఇది ఏం అవసరం లేదండి. ఆకు కోసేసుకున్న తర్వాత చిన్న కుండీలో పెట్టుకున్నా వచ్చేస్తుంది. పెద్ద పెద్ద ఆకు వస్తుంది అన్నమాట. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సాయంకాలం పూట ఈ హార్వెస్టింగ్ చేశాను. కొంచెం ఆకుకూర కోసుకున్నాను, సపోటాలు కోసాను. ముందుగా మీ అందరికీ ఈరోజు ఉగాది శుభాకాంక్షలు. అందరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. గంట సింబల్ మటుకు మర్చిపోవద్దు. ఓకే.